రాజేంద్ర నగర్ పరిధిలోని మంచిరేవుల స్కూల్ వివాదంపై ముదిరాజ్ సంఘం చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ స్పందించారు. తమపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, తాము స్కూల్కు కేవలం స్థలాన్ని లీజుకు మాత్రమే ఇచ్చామని స్పష్టం చేశారు. స్కూల్ నిర్వహణతో తమకు ఎలాంటి సంబంధం లేదని, యాజమాన్యమే తమ కుమారుడిని ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. తానే స్వయంగా ఫిర్యాదు చేయడం వల్లే అధికారులు ఈ కూల్చివేతలు చేపట్టారని జ్ఞానేశ్వర్ వెల్లడించారు. ఆధారాలు లేకుండా తమపై ఆరోపణలు చేయడం సమంజసం కాదన్న ఆయన ఈ వ్యాఖ్యలతో వివాదం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. టెంపుల్ దగ్గర స్థలం ఉంది 30 గుంటలు, అది పట్టా ల్యాండ్. దాంతో మేము లీజ్కి ఇచ్చిన మాట వాస్తవం 10 ఏళ్ల వరకు. కానీ ఆ లీజ్లో ఒక 3 బైక్లు రాసుకోవడం జరిగింది యాజ్ ఏ అగ్రిమెంట్ ప్రకారం. ఒకటి, మేము ఎప్పుడంటే అప్పుడు మా ప్రైమిస్లకు వెళ్ళడానికి అవకాశం. రెండోది, పర్మిషన్ ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటే మా పర్మిషన్ తీసుకోవాలి. అదేవిధంగా లోకల్ బాడీ అంటే మున్సిపాల్ ఉంటే మున్సిపాల్, జిఎస్ఎం జిఎస్సి ఏమున్నా వాళ్ళ పర్మిషన్ తీసుకుని కన్స్ట్రక్షన్ చేసుకోవాలని మేము అందులో రాసుకోవడం జరిగింది. ఆ కాపీలు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా. ఇంకోటి, నిన్న దయచేసి సోదరులు ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు మా కొడుకు లేడీస్ టీచర్లని హరాస్మెంట్ చేస్తున్నారని అంటున్నారు. ఏదో కూడా మీకు ఇచ్చిన వీడియో వల్ల ఏ లేడీస్ అని హరాస్మెంట్ ఉన్నట్టుంటే దానికి మీరే ఉదాహరణ, మీరే మాకు చెప్పాలని కోరుకుంటూ, ఇంకోటి, దయచేసి భాగ్యస్వామ్యం కావాలని కోరుకున్నారని వాళ్ళు చెప్పడం ద్వారా మేము అబద్ధమాన్య మున్సిపల్ ఆఫీస్లో రికార్డుల ప్రకారం ఉంటుంది. ఆ టెక్స్ట్ కాపీ కూడా మీకు ఒకటి ఇస్తే అందరికీ. తర్వాత రెండోది, అతను కన్స్ట్రక్షన్ చేశాడు అంటే మీకు ఇంతకుముందు ఉదాహరణ చెప్పిన దాంట్లో 4, 5, 6 ఏవైతే మా పర్మిషన్ లేకుండా, మున్సిపల్ పర్మిషన్ లేకుండా ఆయన క్లాస్ రూములు నిర్మాణం చేస్తుంటే మా కొడుకు పోయి ఆపితే ఆల్రెడీ అందులో 3 కొబ్బరి చెట్లు, 3 కొబ్బరి చెట్లు దాన్ని కొట్టేయడం జరిగింది. మిగతా చెట్లను కూడా కొట్టేయడం జరిగింది. మంచినీశ్వర టెంపుల్